హైదరాబాద్ గ్రో అవుతా ఏమనుకుంటాం, అరే ఐటీ ఆఫీస్ వచ్చినాయి కాబట్టి గ్రో అయింది అనుకుంటాం. అది పార్షియల్లీ ట్రూ. ఎవ్రీ గవర్నమెంట్, నాట్ ఓన్లీ సిబిఎన్ గారు, వైఎస్ఆర్ గారు, కేసీఆర్ గారు, దే స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీరు SRDP కింద ఎన్ని ఫ్లైఓవర్లు వేసారు, వాటర్ తీసుకొచ్చిండ్రు. 1 year బ్యాక్ ఆర్ సంథింగ్ బెంగళూరులో మొత్తం వాటర్ లేక బోర్వెల్ తిరుగుతూ ఉండేది పెద్ద. అంతకంటే ఒక 2-3 years ముందు చెన్నైలో నీళ్ళు లేకపోతే డిఫరెంట్ సిటీస్ నుంచి వాటర్ ట్రైన్లు పంపించాడు. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పైప్డ్ వాటర్ కనెక్షన్ ఉన్న సిటీ హైదరాబాద్. మన వాటర్ సప్లై బై ద HMW మెట్రో వాటర్ బోర్డ్ ఇస్ 2610 million liters per day. హైదరాబాద్ లో ఎంతమంది జనాభా ఉన్నారు? 1,30,00,000 మంది. బెంగళూరులో ఎంతమంది జనాభా ఉన్నారు? 1,30,00,000 మంది. హైదరాబాద్ లో ఈ 1,30,00,000 మందికి మనం 2,600 million లీటర్లు పంపిస్తున్నాం పర్ డే. బెంగళూరులో ఎంత? జస్ట్ 1,400. హైదరాబాద్ లో గవర్నమెంట్ మనకి వాటర్ సరఫరా చేసేది బెంగళూరు కంటే దగ్గర 50% ఎక్కువ ఉన్నాము. ఇప్పుడు ఓవరాల్ అనేది మనము ఇంత పెద్ద రోడ్డు మనకేం అవసరము, 8 lane రోడ్డు అనవసరంగా ల్యాండ్ కొట్టుకున్నాం, ఇంత ఖర్చు పెట్టేస్తున్నాను. ఈ రోజు చూడండి ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. అసలు ఏది ఈ రోజు నుంచి ఆలోచించద్దు, ఏదైనా ఒక 10 years తర్వాత అవసరం పడుతుంది. Powerful people make places powerful.